అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అంటూ శ్రీరామ దివ్యక్షేత్రం భక్తకోటి రామనామస్మరణలతో పులికిస్తోంది. విద్యుత్ దీపకాంతులతో దేదీపమానంగా ముక్కోటి వైకుంఠ శోభతో రామయ్య నడిచిన నేల స్వర్గధామమయ్యింది. రామ పాదాల చెంత గలగల పారే గోదారమ్మ తన ఒడిలో సీతా లక్ష్మణ సమేతుడై శ్రీరామచంద్రుడు హంసవాహనంలో తిరుయాడు దివ్య గడియలకు పుణ్యగోదావరి మురిసిపోతుంది. ఇంతటి పవిత్ర దివ్యక్షేత్రంలో జరగనున్న ముక్కోటి వైకుంఠ మహోత్సవానికి భద్రాద్రి ముస్తాబై భక్తకోటి స్వాగతం పలుకుతుంది. భద్రాచల పుణ్యక్షేత్రంలో ముక్కోటి వైకుంఠ మహోత్సవాల్లో భాగంగా జరగనున్న గోదావరి హంస వాహనంపై 8వ తేదీన తెప్పోత్సవం, 9న ఉత్తర వైకుంఠ ద్వార దర్శనమునకు భద్రాద్రి దివ్యక్షేత్రం ముస్తాబైంది. 8న సాయంత్రం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాముణ్ణి హంసవాహనంపై తన ఒడిలో ఓడలాలించేందుకు ఎదురుచూసే పావన గోదావరి రాముని రాకకు సిద్ధమైంది. ముక్కోటి దేవతలు మహావిష్ణువుని వేలకాంతుల వెలుగు నడుమ ధూపదీప మంగళ వాయిద్యాలతో వేద పండితుల మంత్రోచ్చారణల భక్తజనుల రామస్మరణల నడుమ ఉత్తర వైకుంఠ ద్వారం నుండి దర్శనమివ్వనున్న భద్రాద్రి రామయ్య కోసం అన్ని ఏర్పాట్లు అధికారులు చేశారు. అందుకుగాను ఉత్సవానికి మరియు భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఉత్తర ద్వారం ఎదురుగా మిథులా ప్రాంగణంలో చలువ పందిళ్లు, ప్రధాన కూడల్లో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన ఆలయంలో రామయ్య సన్నిధికి రంగులు, విద్యుత్ దీపాలంకరణలతో దేదీప్యమానంగా వెలుగుతుంది. మరో ప్రక్క స్వామివారి గోదావరిలో విహరించే హంసవాహనం ముస్తాబవుతుంది. స్వామివారి దర్శనానికి వచ్చి వెళ్లేందుకు భక్తులకు క్యూ లైన్లు, బారికేడ్లు, గోదావరి తీరంలో తెప్పోత్సవం తిలకించే భక్తులకు సౌకర్యాల ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఆదివారం జరగనున్న స్వామివారి తెప్పోత్సవం, సోమవారం జరగనున్న ఉత్తర ద్వార దర్శనం వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణితో పాటు కుటుంబ సభ్యులు కూడా హాజరవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. సీఎం దంపతులు గత ఏడాది భద్రాచలంలో జరిగిన శ్రీరామనవమి వేడుకలకు హాజరైన విషయం తెలిసిందే. కాగా ముక్కోటి ఉత్సవాల్లో పాల్గొనడం ఇదే ప్రథమం. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరుణాకర్ రెడ్డి, జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితరులు ఈ వేడుకలు హాజరు కానున్నారు. సోమవారి తెప్పోత్సవం ఉంటుంది. అదేవిధంగా 9వ తారీఖు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ముక్కోటి వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. ఈ ఉత్సవాలకు 25,000 నుంచి 50,000 మందికి భక్తులు వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి గోదావరి ఒడ్లో ఆ క్యూ లైన్స్ కానీ, బ్యారికేడింగ్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్యూ లైన్స్, ప్రసాదం